బ్యాక్ గైస్. ఈరోజు మనం ఒక కంప్లీట్ బిగినర్ లైనెక్స్ ఏమేమి నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలి మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అసలు ఏమీ తెలియదు లైనెక్స్ గురించి, అలాంటి వాళ్ళకి నేను దీంట్లో ఏమీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. జస్ట్ బిగినర్ లెవెల్ ఉంటుంది ఈ రోడ్ మ్యాప్. లైనెక్స్లోకి వస్తే మీరు ముందు వర్చువల్ మెషిన్ వేసి ఒక లైనెక్స్ డిస్ట్రోనైనా ఎక్కించుకోవాలి, లేకపోతే మీరు పుట్టి అనేది తీసుకొని ఒక సర్వర్కైనా కనెక్ట్ అవ్వచ్చు. ఈ టూ ప్రాసెసెస్ అయితే ఉన్నాయి. మనం ఒకవేళ లైనెక్స్ డిస్ట్రో వేసుకుంటే దాంట్లో కెర్నల్ అండ్ దాని ఆర్కిటెక్చర్, ఫైల్ సిస్టమ్ ఇలాంటివన్నీ చూడడానికి అయితే అవుతుంది. మీకు లైనెక్స్ డిస్ట్రో వేసుకోవడం వల్ల జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీరు లైవ్గా అయితే చూడవచ్చు, ఆ ఫైల్ సిస్టమ్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పి. అదే పుట్టి వీటిల్లో అనుకోండి, దాంట్లో మీకు జస్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఓన్లీ కమాండ్ వరకే కనబడుతుంది అనమాట. మనం మ్యాక్సిమం వర్క్ చేసేది కమాండ్ లైనే లైనెక్స్లో మొత్తం. అండ్ నెక్స్ట్ దాని ఆర్కిటెక్చర్ ఇవన్నీ, ఈ కెర్నల్ వీటి గురించి మొత్తం ఓవర్వ్యూ అయితే ఫస్ట్ లైనెక్స్ ఇంట్రడక్షన్లో నేర్చుకోవాలి. తర్వాత కొన్ని బేసిక్ కమాండ్స్ ఉంటాయి, ఒక ఫైల్ని ఎలా కాపీ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, అసలు ఏంటి ఒక ఫైల్ డెలీట్ చేయడం, ఇలా ప్రతిదాన్ని కమాండ్ని మనము ఈ బేసిక్ కమాండ్స్లో నేర్చుకుంటాము. ఇక్కడే మీకు యూజర్ కమాండ్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. తర్వాత డిస్క్ మేనేజ్మెంట్ అంటే డిస్క్ని ఎట్లాగా మౌల్డ్ చేయాలి, అంటే పార్టీషన్స్ అంటే ఏంటి, ఒక ఫైల్కి ఏ యూజర్ పర్మిషన్స్ ఉంటాయి, రీడు రైట్ ఈ పర్మిషన్స్ అన్నీ ఎలా ఇవ్వాలి. మీకు ఇంకో కమాండ్ కూడా ఉంటుంది, ఇక్కడే చేంజ్ మోడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్లో మనం యూజర్ పర్మిషన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఒక ఫైల్కి ఎలా అంటే ఎవరెవరు యాక్సెస్ చేయాలి, అడ్మిన్కి యాక్సెస్ అయ్యేటట్టు కొన్ని ఫైల్స్ అనేటివి క్రియేట్ చేయొచ్చు అనమాట, వాటికి పర్మిషన్స్ ఇస్తూ. అండ్ యూఐడీస్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అయితే డిస్క్ మేనేజ్మెంట్లో ఉంటాయి అండ్ ఫైల్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ మేనేజ్మెంట్, ఇందాక నేను డిస్కస్ చేశాను కదా. ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్లో మనకి మెయిన్గా ప్రోగ్రామ్స్ అనేటివి మీరు రన్ అయినప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన ప్రాసెస్కి ఒక ప్రాసెస్ ఐడి అనేది అలొకేట్ అవుతుంది. మీరు ఓఎస్ చదువుంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అక్కడ ఇంక్లూడ్ చేస్తారు. అండ్ వీటిల్నే జాబ్స్ అని కూడా అంటారు. ఏ జాబ్ ఏది ముందు రన్ అవ్వాలి, వీటికి కొన్ని ప్రియారిటీ ఆర్డర్స్ అనేటివి కూడా ఉంటాయి. నేను కమింగ్ వీడియోస్లో మన జియూఐలో చూపిస్తాను ఏ ఏ ప్రాసెస్ ఎక్కడ రన్ అవుతుంది ఏంటని. నెట్వర్కింగ్ మేనేజ్ చాలా ఇంపార్టెంట్ లైనెక్స్లో. మీరు ఏదైనా ఫైర్ వాల్ రూల్స్ చేంజ్ చేయాలన్నా, ఆర్ఎల్స్ మీరు ఏవైనా పోర్ట్స్ కనెక్ట్ అవ్వాలన్నా ఎస్ఎస్హెచ్, టెల్నెట్ ఇలాగ చాలా పోర్ట్స్ అనేటివి ఉంటాయి. ఇంకొక లైనెక్స్ మిషన్కి ఆర్ వర్చువల్ సర్వర్స్ ఉంటాయి కదా, వాటికి కనెక్ట్ అవ్వాలన్నా మెయిన్ మీకు నెట్వర్కింగ్ కమాండ్స్ అయితే ఫుల్ గ్రిప్ ఉండాలి. వీటి ద్వారానే మనం సర్వీసెస్ ఏమైనా స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం ఇలా వీటన్నిటినీ చేయవచ్చు. అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్, దీనికి వచ్చేసరికి మీరు ఏవైనా కొత్త ప్యాకేజెస్ ఇట్లాంటివి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఏవైనా కొత్త టూల్స్ కొన్ని చేయాల్సి వస్తుంది. వీటి కోసం అనమాట ఈ సిస్టమ్ మేనేజ్మెంట్లో ఈ టాపిక్స్ అన్నీ మీరైతే నేర్చుకుంటారు. అండ్ ఎడిషనల్ లెర్నింగ్కి వచ్చేసరికి మనకి షెల్ స్క్రిప్టింగ్. ఈ షెల్ స్క్రిప్టింగ్లో ఏం చేస్తామంటే మీరు 2-3 కమాండ్స్ చేయాల్సిన పనిని జస్ట్ షెల్ స్క్రిప్టింగ్లో ఆ స్క్రిప్ట్ని రాసేసి ఆ ఫైల్ని రన్ చేస్తే ఆ స్క్రిప్ట్ రన్ అయ్యి ఆ 2-3 కమాండ్స్ అనేటివి ఒకటేసారి పర్ఫామ్ అయిపోతాయి. అండ్ ఇంకేమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా మనము సి లాంగ్వేజ్ వీటిల్ని రాస్తుంటాం కదా, అలాగే లైనెక్స్ టెర్మినల్లో ఈ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తుంటాము. ఈ కాన్సెప్ట్స్ అయితే నేను బేసిక్ అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్కి మీ కెరియర్ నుంచి ఏమైనా నేర్చుకుని ఉంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.